ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం బారామతికి ఆయన ప్రయాణిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొత్త సమయంలో ల్యాండ్ అవుతుంది అనేటువంటి సందర్భంలోనే ఇది క్రాష్ అయినట్లుగా ఇప్పటి వరకు డీజీసీఏ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన మొత్తం కూడా ఎంక్వైరీ అయితే మాత్రం ఆదేశించింది ప్రభుత్వం. దీనిపైన విచారణ చేపట్టారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది. సో క్లియర్ గా ఏదైనా సాంకేతిక పరమైనటువంటి లోపాలు తలెత్తాయా, ప్రధానంగా చూసినప్పుడు ఫ్యూయల్ సంబంధించి సప్లై సడన్ గా బ్రేక్ అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. కొన్ని ఫ్లైట్ క్రాషెస్ అయినప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి అంటే ఈ ఏటీసీతో ఏ రకమైనటువంటి సంభాషణ జరిగింది, ఆ సంభాషణకు సంబంధించినటువంటి ప్రతి రికార్డు కూడా ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ఇది బయటపడిన తర్వాత దాన్ని విశ్లేషించిన తర్వాత చాలా స్పష్టంగా కారణాలు తెలిసేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ముఖ్యంగా వెదర్ కూడా సరిగా లేదు అనేటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో పొగమంచు కారణంగా ఒక స్పష్టత లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇది కాకుండా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తినప్పుడు ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి.